అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలో తప్పుడు అనుభవ సర్టిఫికెట్ ఇచ్చినటువంటి మండల సర్వేయర్ 2025వ సంవత్సరం మార్చి నెలలో అప్పీల్ చేసినటువంటి ఒక అప్లికేషన్ను రిజెక్ట్ చేయడం జరిగింది. రిజెక్ట్ చేసినటువంటి ఒక అప్లికేషన్కి ఇతను సర్వే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అది కూడా పాత డేట్లు, ఒక 2-3 సంవత్సరాలు వెనక్కి ఉన్న డేట్స్ వేసి అతను సర్టిఫికేట్ జారీ చేయడం జరిగింది. 2023వ సంవత్సరంలో అతను హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మీకు చెప్పబోతున్న విషయం ఏంటంటే, గతంలో మదనపల్లి మండల సర్వేకి సంబంధించి కొన్ని వీడియోల ద్వారా అతను చేసిన అక్రమాల గురించి మీకు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే ఇంకొక సర్వే నెంబరు పొన్నేటిపాలెంకి సంబంధించి 8/3 సర్వే నెంబర్లో అతను చేసిన నిర్వాహకం ఏంటనేది మీకు నేను ఇప్పుడు లైవ్లో ప్రూఫ్ చూపిస్తాను. ఇంకొకటి ఏమంటే, అన్ని ఆధారాలతో సహా జేసీ గారికి కంప్లైంట్ చేసినప్పటికీ ఇంతవరకు అతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఈ రోజు మళ్ళీ కలెక్టర్ గారికి ఒక పిటిషన్ ఇచ్చొచ్చాం. అతని మీద ఎన్ని అవకతవకలు చేశారంటే ప్రూఫ్స్ తో సహా అన్ని ఇచ్చాం. అసలు ఎందుకు ఇతన్ని వాళ్ళు వెనకేసుకొస్తున్నారనేది, ఇటువంటి భయం లేకుండా ఉన్నటువంటి అధికారి అతను సర్వేయరు. కోట్లు విలువ చేసే భూమి కబ్జాకు సహకరించాడు, చాలా రికార్డులు ఫోర్జరీ చేశాడు. ఇట్లాంటి అతని మీద వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేది ఎంతైనా అధికారులు ప్రజలందరికీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. వాళ్ళు ఎందుకు అతని మీద యాక్షన్ తీసుకోలేదు ఇంతవరకు? ఇట్లాంటి వాళ్ళకి సహకరిస్తున్న ఆఫీసర్లని ఏమనాలి? పై అధికారులుగా మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళ మీద? ఇతను వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడు అనేది బయట అందరూ చర్చించుకుంటున్న విషయం. ఐఏఎస్ అధికారులు ఎండుకొని కూడా ఇట్లాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే ప్రజలు ఎట్లా విశ్వసిస్తారు వ్యవస్థల్ని? దాని మీద చాలా మంది చర్చించుకుంటున్నారు. ఇతని మీద పేపర్లో క్లిప్పింగ్స్ వస్తున్నాయి, ఆర్టికల్స్ వస్తున్నాయి. చాలా మంది ఇదివరకు కంప్లైంట్ చేస్తున్నారు, కానీ ఇతని మీద ఎటువంటి చర్యలు లేవు. ఎందుకు ఈ విధంగా అతనికి సహకరిస్తున్నారు పై అధికారులు అనేది ఎంతైనా వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఎప్పటికైనా ఉంది. మీకు ఇప్పుడు నేను చెప్పిన సర్వే నెంబర్ ఏదైతే ఉందో దాని మీద నేను మీకు ప్రూఫ్స్ అన్ని చూపిస్తాను. ఇంకొకటి, గతంలో అతను వర్క్ చేసిన పుంగనూరులో ఇతని మీద ఒక విచారణకి ఆదేశించడం కూడా జరిగింది. ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్తో విచారణ జరిపించమని ఆర్డర్స్ వచ్చున్నాయి. 2025లో ఆర్డర్స్ వచ్చున్నాయి. మళ్ళీ డిస్టిక్ డివైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన మదనపల్లికి పంపించే పరిస్థితి వచ్చింది. ఆ సర్క్యులర్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సిబిసిఐడి, విజిలెన్స్ లాంటి, సిట్ లాంటి ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్తో విచారణ జరపమని, ఇతనితో పాటు మరికొంతమంది అధికారుల మీద విచారణ జరపమని చెప్పి ఆర్డర్స్ వచ్చున్నాయి. ఆ కాపీస్ కూడా నేను మీకు చూపిస్తాను, ఆ మెమోస్ కూడా చూపిస్తాను. ఇప్పుడు 8/3 సర్వే నెంబర్కి సంబంధించి ఏం జరిగిందనేది నేను మీకు పక్కా ప్రూఫ్స్తో చూపిస్తాను. చూడండి, ఒక సర్వేయర్కి లేని అధికారాన్ని ఆయన తీసుకొని సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా ఈ సర్వే నెంబర్ మీద రిజిస్ట్రేషన్లు చేశారు. మరి సబ్ రిజిస్టర్ గారు ఏ బేసిస్ మీద ఒక సర్వేయర్ ఇచ్చిందే ఫైనల్ అన్నట్టు ఆయన ఎలా రిజిస్ట్రేషన్ చేశారో ఇప్పుడు ఆ సబ్ రిజిస్టర్ గారు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆయన కూడా పనిషబుల్ అవుతారు, ఆయన కూడా బాధ్యుడే. ఇతనికి సహకరిస్తున్న వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. ఇప్పుడు ఈ సర్వే నెంబర్కి సంబంధించి నేను మీకు వివరాలు చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఈ నంబర్ చూడండి మీరు. ఈ డిఈఆర్ నంబర్ ఉంది కదా, ఈ ట్రాన్సాక్షన్ నంబరు, మీకు ఇక్కడ ఈ నంబర్ కనిపిస్తుంది కదా, ఈ నంబరు ఈ డిఈఆర్ నంబర్ ఏదైతే ఉందో ఈ నంబర్లో వాళ్ళు పిటిషన్ ఒక అర్జీ పెట్టుకున్నారు. ఇక్కడ మదనపల్లి ఇలా రిజెక్ట్ చేశారు. 2025 మార్చి 20వ తేదీన రిజెక్ట్ చేశారు ఈ అప్లికేషన్ని. ఇక్కడ చూడండి, రిజెక్ట్ చేసినారు. కింద కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ రిజెక్ట్ చేశారు ఈ అప్లికేషన్ని. ఈ తేదీలో రిజెక్ట్ చేసినారు. ఇక్కడ ఏం జరిగిందనేది మీరు ఒకసారి చూడండి. ఈ ఇయర్ ఒకసారి చూడండి. 2025 మార్చి 20లో ఇంకొకటి ఆయన చేసిన నిర్వాహకం ఏదనేది ఇక్కడ చూడండి. డేట్ ఇదే ఉంది కదండి.
ఈ నంబర్ ఇదే ఉంది కదా, డిఈఆర్ నంబరు. ఇక్కడ కింద డేట్ చూడండి. ఈ నంబర్, ఈ డేట్ చూడండి. 2021 వేసి ఇచ్చారు ఆయన. సేమ్ డిఈఆర్ నెంబర్ యూజ్ చేశారు. ఆ డిఈఆర్ నెంబర్ యూజ్ చేసి 2021 డేట్ వేసి 9వ తేదీ 2వ నెల 2021లో డేట్ వేసి ఇచ్చారు. కానీ ఆయన ఈ డేట్లో, ఈ 23/2025 ఈ డేట్లో ఆయన ఇక్కడ మదనపల్లి మండలంలో లేరు. ఇక్కడ ఆయన ఉద్యోగం చేయడం లేదు. అప్పుడు వేరే మండలంలో ఎక్కడో ఉన్నారు. ఇది ఆయనకు సంబంధం లేని విషయం. సో దీని మీద ఆయన ఒక తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. దీన్ని బేస్ చేసుకుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్స్ చేశారు. ఈ నెంబర్ కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ చేసినారు. 3 రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అసలు సర్వేయర్ ఇలా అనుభవం సర్టిఫికేట్ ఇవ్వడానికి ఆయనకు అధికారాలు లేవు. దాని మీద మళ్ళీ 2026లో అతను ఇచ్చిన రిపోర్ట్ తప్పంటూ ఇక్కడ వాళ్ళు ఆ భూమికి సంబంధించిన వ్యక్తులు అతను తప్పుడు ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ ఇచ్చారని వాళ్ళు అర్జీ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, కాపీ టు ఎస్పీ గారికి, సబ్ కలెక్టర్ గారికి, అన్నమయ్య జిల్లా సర్వేయర్ అధికారి గారికి, అన్నమయ్య జిల్లా రిజిస్టర్ గారికి, తహసీల్దార్ వారికి అర్జీ పెట్టుకున్నారు. ఇంకా సర్వేయర్ గారి వాళ్ళ అధికారి ఎవరంటే ఏడీ గారు. ఈయనకి నేను చెప్పాను, ఏమండి మీ సర్వేయర్ గారు ఇలా చేశారని. ఫోన్ కాల్స్ ద్వారా కూడా అడిగాం, మీ వాళ్ళ మీద మేము కంప్లైంట్ ఇచ్చామండి, ఎందుకు ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదని ఫోన్ల ద్వారా సంప్రదించి అడుగుదామంటే కూడా వాళ్ళు సమాధానం చెప్పరు. ఫోన్లు ఎత్తరు. ప్లస్ ఫోన్ ఎత్తినా కూడా మేము మళ్ళీ చేస్తామండి, మేము మళ్ళీ మాట్లాడతామండి, ఇదే చెప్తారు వీళ్ళు. ఎందుకు ఇతన్ని వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు ఈ పై అధికారులు అనేది అర్థం కావడం లేదు. బయట టాక్ అంతా నడుస్తుంది, ఇతను మేనేజ్ చేస్తాడు. ఇతనే స్వయంగా చెప్పుకున్నాడు, నాకేదైనా చేస్తే నేను లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చేస్తాను, నాకేం పెద్ద మ్యాటర్ కాదు అని. ఇప్పటికీ అతను 3 సార్లు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడికే వస్తాడు. అంత మేనేజ్ చేసుకుంటూ, పై అధికారులు మేనేజ్ చేస్తుంటూ ఇదే మండలంలోనే వర్క్ చేస్తాడు. ఇతను చేసిన తప్పులన్నీ పక్కా ప్రూఫ్స్ తో సహా ఉన్నా కూడా పై అధికారులు అతని మీద చర్యలు తీసుకోవట్లేదు. అది ఎందుకు తీసుకోవడం లేదు అనేది అది వాళ్ళ మనసుకు వాళ్ళే ప్రశ్నించుకోవాలి. వాళ్ళకి ఎట్లా మనస్సాక్షి ఒప్పుకుంటుంది, అరే మనం ఇట్లాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నాం, వ్యవస్థల్లో మనము ప్రభుత్వ వ్యవస్థల్లో ప్రజలకు ఎట్లా నమ్మకం కలిగిస్తాం అనేది వాళ్ళు కొంచెం కూడా ఆలోచించడం లేదు. ఇట్లాంటి అధికారులను మనం ఎంకరేజ్ చేస్తున్నామే అని చెప్పి వాళ్ళు ఏమాత్రం ఆలోచించడం లేదు. అసలు ఈ డేట్స్ లో అతను ఇక్కడ లేడు, కానీ 2021లో డేట్ వేసి వాళ్ళకి ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్స్ ఇచ్చేసినాడు. అలా ఇవ్వకూడదని ఒక సర్క్యులర్ కూడా గవర్నమెంట్ ఇచ్చింది, దానికి సంబంధించిన ప్రొసీజర్. ఈ సర్క్యులర్ నెంబరు చూడండి, ఇక్కడ 2022 డేటెడ్. అతను ఇవ్వకూడదు. వాళ్ళు పిటిషన్ పెట్టుకునేది ఎప్పుడు 2023 మార్చిలో, ఇది ఇచ్చింది ఎప్పుడు 2022లో. అసలు ప్రొసీజర్ ఏమనేది ఈ సర్క్యులర్ నెంబర్ లో మనము ఇక్కడ మనకు ఇచ్చారు. ఫస్ట్ ఏమున్న అప్లికేషన్, వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఆ అప్లికేషన్ తో పాటు నోటీస్ ఇవ్వాలి. ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళు నోటీస్ ఇవ్వాలి. వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి, వీళ్ళు మేము పలానా రోజు వస్తామని వాళ్ళకి ఇవ్వాలి. అటెండెన్స్ షీట్ మెయింటైన్ చేయాలి. స్టేట్మెంట్ ఆఫ్ ది ల్యాండ్ హోల్డర్స్, వాళ్ళ స్టేట్మెంట్ తీసుకోవాలి, పంచనామా చేయాలి. సర్వే రిపోర్ట్ ఆఫ్ ది విలేజ్ సర్వేయర్ వ్యవస్థలో ఉన్నారు, వాళ్ళు కూడా రిపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వని పక్షంలో, వాళ్ళ ద్వారా పరిష్కారం కాని పక్షంలో మండల సర్వేయర్ గారికి వాళ్ళు అప్పీల్ చేసుకుంటారు, అప్పుడు వీళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు పెట్టుకున్నది ఏదైతే ఉందో డీటీ గారి నుంచి ఈయనకు రావాలి. ఫామ్ 7లో, ఫామ్ 8లో రావాలి. అవంతా ఏం లేవు. అతను ఇక్కడ ఈ మండలంలోనే లేడు. అయినా కూడా ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది అధికారం సంతకం పెట్టి ఇవ్వడానికి? 2023 డేట్ వాళ్ళ డిఈఆర్ నెంబర్ అయితే, ఈయన 2021లో డేట్ వేసి సర్టిఫికేట్ మంజూరు చేసిన, దాని మీద సబ్ రిజిస్ట్రార్ గారు రిజిస్ట్రేషన్ చేశారు. 2-3 రిజిస్ట్రేషన్ చేశారు, 2-3 రిజిస్ట్రేషన్స్ చేయించారు. ఇది ఎలా జరుగుతుంది అసలు? ఇక్కడ ఆ ఫార్మ్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి, నేను కింద తెలుగులో కూడా ఉన్నాయి. ఇది బౌండరీ సంబంధించి వాళ్ళు ఇలా వాళ్ళకి ఇవ్వాలి. పిటిషనర్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి త్రూ డీటీ గారి ద్వారానే ఈయన
డిప్యూటీ తహసీల్దార్కి రిపోర్ట్ ఇవ్వాలి. డిప్యూటీ తహసీల్దార్ గారి దగ్గర నుంచి మళ్ళీ త్రూ ఎంఆర్ఓ గారి ద్వారా వాళ్ళు ఈ సర్టిఫికేట్ ఏదైతే ఉందో వాళ్ళు ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. డిజిటల్ సైన్ ద్వారా వాళ్ళకి అప్రూవల్ అయ్యి వస్తుంది ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్. డైరెక్ట్ ఈయన సర్వేయర్ గారే ఇచ్చేశారు వాళ్ళకి ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్. అసలు అతను సొంత రాజ్యాంగం రాసుకున్నాడో సొంత రెవెన్యూ రూల్స్ రాసుకొని చేస్తున్నాడు అని అనాలనో, లేకపోతే ఇట్లాంటి అతనికి పై అధికారులు సహకరిస్తున్నారని చెప్పాలనో ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఇన్ని ప్రూఫ్స్ ఉండుకొని ఇన్ని ఆధారాలు సబ్మిట్ చేసినప్పటికీ 1, 2 కాదు అనేక సర్వే నెంబర్లు ఉన్నాయి. ఇతని మీద అసలు ఎటువంటి యాక్షన్ లేదు. చలనం లేకుండా మొద్దు నిద్రపోతున్నారు అతని మీద పై అధికారులందరూ. ఏం సమాధానం చెప్తారు? జిల్లా హెడ్ క్వార్టర్ లోనే ఇట్లా జరుగుతుందంటే అసలు పక్కా ఉన్న మండలంలో ఉన్న మండల సర్వేయర్ ఇట్లా చేస్తున్నాడు, మనకు దగ్గరలో ఉన్న మండలంలో ఉన్న సర్వేయర్ ఇలా చేస్తున్నాడని సబ్ కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ ఆఫీస్లో జేసీ గారికి అప్లికేషన్స్ ఇస్తే అర్జీలు పెడితే ఆయన మీద యాక్షన్ లేదంటే నేను ఒక్కదాన్నే కాదు అనేక మంది ఇచ్చున్నారు అతని మీద. అసలు ఎందుకు అతని మీద యాక్షన్ తీసుకోవడం లేదనేది పై అధికారులు చెప్పాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. దీని మీద మేము ఖచ్చితంగా కోర్టుకు కూడా వెళ్లే పరిస్థితి వస్తుంది. అతనికి సహకరిస్తున్న అధికారుల మీద కూడా మేము వాళ్ళకంటే పై అధికారులకి వీలైతే కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ చేస్తాం. వీలైతే నారా లోకేష్ గారికి సీఎం గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ పంపిస్తాం వీళ్ళ మీద. మరి ఇంత దారుణంగా తయారయ్యారు. అతను మ్యాన్ప్లేట్ చేస్తాడు, మేనేజ్ చేస్తాడని ప్రజలందరూ నెత్తినోరు కొట్టుకుంటున్నారు. అయినా కూడా కనీసం చలనం లేదు అతని మీద. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అధికారులు అనేది మనం అసలు ఊహించలేకపోతున్నాం. ఎందుకు ఇతని మీద ఇట్లా ఆరోపణలు వస్తున్నా కూడా వీళ్ళు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు. మీకు నేను చెప్పాను కదా, ఇంకొకటి అతనికి మీద ప్లస్ అతనితో గతంలో పనిచేసిన ఆఫీసర్లు అందరి మీద రికార్డ్ ట్యాంపరింగ్ దాంట్లో ఒక సిబిసిఐడి సిట్ విచారణ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా జరపమని ఒక మెమో జారీ చేశారు గతంలో. అసలు దాన్ని పట్టించుకున్న పాపానే పోలేదు. జిల్లాల్లో డివైడ్ అయిపోవడము ప్లస్ మళ్ళీ ఇప్పుడు మన జిల్లాకి కూడా ఇది పంపించే పరిస్థితి వచ్చింది, పంపించారు కూడా అని అంటున్నారు. దీని మీద మేము అడిగాం. మీకు ఆ కాపీ చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, ఇలా ఈ కాపీ ఇచ్చున్నారు ముందు, గతంలో ఇచ్చారు వాళ్ళ మీదే. దీని మీద కూడా ఎటువంటి విచారణ ఇంతవరకు జరగలేదు, బట్ జరగచ్చు. ఎందుకంటే డిస్ట్రిక్ట్ డివైడ్ అయిపోవడం వల్ల చిత్తూరు డిస్ట్రిక్ట్కి ఆర్డర్ ఇచ్చారు, అప్పుడు జరగకుండా పెండింగ్ పడింది. ఇప్పుడు మళ్ళీ మదనపల్లికి ఫార్వర్డ్ చేశామని దీని మీద అడిగితే వాళ్ళు చెప్పారు మాకు. ఇక్కడ చూడొచ్చు మీరు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ చిత్తూరు. ఇది పుంగనూరు మండలంకు సంబంధించిన కాపీ. ఇది రెండు 2025లో ఆర్డర్స్ వచ్చాయి ఇవి. ఇదండి ఇతనికి సంబంధించి 8/3 సర్వే నెంబర్లో ఇతను చేసిన నిర్వాకం. నెక్స్ట్ ఇంకొకటి 235 నెంబర్ సర్వే నెంబర్ కూడా ఉంది. దాంట్లో కూడా అతను అవకతవకలు చేశాడు. అది గవర్నమెంట్ ల్యాండ్. దానికి సంబంధించి కూడా ఇంకొన్ని మరిన్ని వివరాలు రావాల్సి ఉంది. దానిపైన కూడా మీ అందరికీ తప్పకుండా అన్ని విషయాలు తెలియజేస్తాం. జై హింద్.